శ్రీ మహాగణపతే నమః. శివాయ గురువే నమః. శ్రీమాత్రే నమః. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాసునాశకం నమామితం వినాయకం. ఆ గణపతి మహారాజుకి ఒకసారి నమస్కారం పెట్టుకుని ఈ శివాలయము, దీని విశిష్టత, శివతత్వం గురించి మనం కొంచెం చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ఇది సదాశివపేట మండలం నందికంది గ్రామం. ఇది విశిష్టమైనటువంటి శివాలయం. ఇది 11వ శతాబ్దం నాటి చరిత్ర కలిగినటువంటి శివాలయము. అంతకు ముందు నుంచే ఉందని మనకి గాథ చెప్తోంది. ఇక్కడ తురుష్కులు ఈ దేవాలయం మీద దాడి చేస్తున్నప్పుడు అర్ధరాత్రి అందరూ నిద్రమత్తులో ఉండగా గ్రామ ప్రజలు ఇక్కడ దేవాలయాన్ని ధ్వంసం చేయటానికి వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నందీశ్వర విగ్రహం పెద్దగా రంకలు వేయటం మొదలుపెట్టింది. ఆ శబ్దానికి ఆ ఊరిలో ప్రజలందరూ కూడా మేల్కొన్నారు. కానీ అప్పటికే ఈ దేవాలయం చుట్టూ ఉన్నటువంటి పరివారక విగ్రహాలు, దేవతామూర్తులు ఏవైతే ఉన్నాయో అవి విధ్వంసం చేసేశారు. అది మనకి గుడిలో వస్తుంటే ఎంట్రన్స్ లోనే అక్కడ మనకి ఆ విగ్రహాలను కూడా ధ్వంసమైనటువంటి కనపడతాయి. ఒక శివాలయం లోపల గర్భగుళ్ళకు వాళ్ళు వెళ్ళలేకపోయారు. ఎందుకంటే ఇక్కడ మన నందీశ్వరుడు వారు కాపలా ఉన్నారు కాబట్టి ఆ యొక్క శివలింగాన్ని కానీ, నందిని, గణపతిని, లోపల ఉన్నటువంటి అమ్మవారిని వాళ్ళు టచ్ చేయలేకపోయారు అనమాట. అంత విశిష్టమైనటువంటి, అతి పురాతనమైనటువంటి, మహిమ కలిగినటువంటి నందికంది శివాలయం అంటారు దీన్ని. అంత ఫేమస్ అనమాట. వీలైతే మీరు కూడా వచ్చి దర్శించుకుని తరించవలసిందిగా చెప్తున్నాను. ఇక్కడ శివపరమాత్మ చాలా బాగా విరాజిల్లుతున్నాడు అనమాట. ఆయన ఎలా ఉన్నాడు ఇక్కడంటే, ఆ శివపరమాత్మ మార్గావర్తిత పాదుక పశుపతే అంగశ్చ కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపో దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేష కబళం నవ్యోపహారాయతే భక్తి కిం నకరో వనచరో భక్తావతంసాయతే. ఆ యొక్క భక్తికి కొలమానం ఏముంది అసలు? నువ్వు ఏది లభిస్తే దాంతో శివార్చన చేయమని చెప్తోంది శాస్త్రం. మనకి ఇక్కడ ఒక దేవాలయ వ్యవస్థ నడవాలంటే మనకి ఆగమ శాస్త్రాలు తెలిసి ఉండాలి, వేద ప్రామాణిక ఉండాలి, మంత్రానుష్ఠానం జరగాలి, అభిషేకాలు జరగాలి. అప్పుడు మాత్రమే ఇక్కడ మనకి అర్చనా విధానం అనేది తెలియజేయబడుతుంది. ఇప్పుడు చెప్తున్నట్టు ఎవరు పడితే వాళ్ళు మేము అర్చన చేస్తాం అని బయలుదేరుతున్నారు. చెయ్యండి, చెయ్యొద్దని ఎవరూ అంటలేదు. మీరు కూడా ఆగమ శాస్త్రాలు ముందు అధ్యయనం చేయండి, తపోనిష్ట కలిగి ఉండండి, తపస్సు చేయండి, వాక్శుద్ధి కలిగి ఉండండి. జరదాలు, గుట్కాలు, మాంసాహారాలు ఇవి తిన్న వాళ్ళకి అక్షరం సిద్ధించదు, అక్షరం పలకదు. ఎందుకంటే అక్షరమే పరమాత్మ తత్వం అని చెప్పబడుతోంది. అక్షరాన్ని అధ్యయనం చేసిన వాళ్ళకి మాత్రమే అది ఏంటనేది మనకి తెలుస్తుంది. అందుకే శివారాధన ఎవరైనా చేయవచ్చు. వేదం చదివిన వారు, వేదం చదవని వారు ఎవరైనా సరే చేయొచ్చు అని చెప్తోంది. మనకి తిన్నడు ఉన్నాడు. ఉదాహరణకి తున్నడికి ఏ వేదం చదివాడు? అతను ఏమీ చదవలేదు, కేవలం భక్తే. శివలింగాన్ని గుర్తుపట్టగలిగాడు కొన్ని కోట్ల జన్మల సుకృతం వల్ల. అప్పుడు ఆయన ఆ గండూషాంబు నిషేచనం పురరిపో దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేష కబళం నవ్యోపహారాయతే అంది. మార్గావర్తిత పాదుక పశుపతే అంగశ్చ కూర్చాయతే. ఆ భక్తుడికి ఏమీ తెలీదు, ఎందుకంటే ఆటవిక దశలో ఉన్నాడు అతను. న మంత్రం న తంత్రం న తోయం న పుష్పం న మంత్రం. ఆయనకి ఏమీ మంత్రం రాదు, తోయం లేదు, నీరు లేదు, అభిషేక జలం లేదు. ఆయన శివార్చన చేశాడు. కేవలం భక్తే ప్రధానం ఇక్కడ. అంత భక్తులం మనం కాదని మన అందరికీ కూడా తెలుసు. అందుకే శివార్చన ఎవరు పడితే వాళ్ళు చేయటం సాధ్యపడదు. అర్చకత్వం ఎవరు పడితే వాళ్ళు చేయటం ఇక్కడ సాధ్యపడదు. అటవీకుడైనప్పటికీ మంత్రం తంత్రం ఏమీ లేదు. అంటే అటవీకుడు అంటే తెలుసు కదా, అటవీక కులాలు అనమాట. అది బోయ వృత్తిలో ఉన్నటువంటి అతను ఏం చేశాడు? శివలింగాన్ని గుర్తుపట్టి ఆ అడవంతా తిరిగి వచ్చిన చెప్పుల కాళ్ళతోటే ఆ పానుపట్టమంతా శుభ్రం చేసేసాడు. నిర్మాల్యం అంతా తీసి పక్కన పడేసేసాడు. అరే, శివుడికి అభిషేకం అంటే ఇష్టం కదా, నాకు మంత్రం రాదు కదా. అయినా శివుడికి శుభ్రం లేదు కదా, ఎంత దుమ్ము ధూళి నిర్మాల్యంతో నిండిపోయాడు పరమాత్మ అని చెప్పి అక్కడ ఉన్నటువంటి సువర్ణముఖి నీళ్లు పొక్కిల నిండా పట్టుకు తీసుకొచ్చి
శివుడి మీద అని ఉమ్మేశాడు. అనేసరికి అదంతా మనకి ఫౌంటైన్ జల్లు పడుతుంది చూసారా, షవర్ బాత్ లాగా ఉందన్నమాట అది. శివుడు ఆ ఎంగిల్ నీళ్ళు మీద పడుతుంటే సంతోషపడిపోయాడు. ఆహా, ఏ భక్తుడు నాకు ఇలాంటి స్నానం పోయలేదు, అందరూ బిందెలతో తెచ్చి పోసేస్తారు, మంత్రపూర్వకంగా పోస్తారు, పాలు నీళ్లు తేనె అన్ని నా మీద బడబడ పోసేస్తారు. శంచమే మయశ్చమే ప్రియంచమే అనుకామశ్చమే కామశ్చమే సౌమనశ్చమే భద్రంచమే శ్రేయశ్చమే వశశ్చమే యశశ్చమే భగశ్చమే ద్రవిణంచమే యంతాతమే దత్తాచమే క్షేమశ్చమే ధృతిశ్చమే విశ్వంచమే మహశ్చమే సంవిశ్చమే జ్ఞాతృంచమే సూశ్చమే ప్రసూశ్చమే క్షీరంచమే లయంచమే ఋతంచమే అమృతంచమే యక్ష్మంచమే నామాయశ్చమే జీవాతుశ్చమే దీర్ఘాయుత్తుంచమే అనుమిత్రంచమే మిత్రంచమే అభయంచమే సుగంచమే సుషాచమే సుదినంచమే అనుకుంటూ వేద ప్రోక్తంతో సకల పదార్థాలు, ఫలరసాలు, పాలు, తేనె అన్ని తెచ్చి నా మీద పోస్తారు. కానీ ఎవరైనా ఇలా నోటితో పట్టి శుభ్రంగా సన్నగా చినుకులు 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 తుంపురు తుంపుగా చేశారా? ఇది తిన్నాడు కాబట్టి చేశాడు ఇటువంటి అభిషేకం నాకు, ఆహా ఓహోహో అని మురిసిపోతున్నట్ట. పార్వతీదేవి నవ్వింది, ఏమయ్యా శంకరా, నీకు ఎటువంటి శుభ్రంగా అమృత జలాలతోటి పోస్తే నీకు అభిషేకం బాగాలేదా? నీకు తేనెతో బాగా లేదా? పుష్పాలు నీళ్ళలో కలిపి ఫాలాగా నీకు పోసారే, అది నచ్చలేదా? ఎంగిల్ నీళ్ళు వచ్చాయి నీకు పరమాత్మ అందిట. ఏ ఉండు పార్వతి, వాడు నాకు ఇంకా ఏమేం చేస్తాడు నేను చూస్తాను, నువ్వు ఉండు కాసేపు అన్నాడు. ఈలోపు ఏం చేశాడు, అయ్యో శివుడు తిని 2 రోజులైంది పాపం, ఇప్పుడు నేను నీళ్లు పోసేదాకా శివుడికి నీళ్లే లేవు కదా అనుకుని గబగబా వెళ్ళి ఒక అడవి పందిని కొట్టాడు. కొట్టి ఆ మాంసాన్ని కచాపచగా కాలింది. అదే సరిగ్గా కాలలేదు, ఎందుకంటే సమిధలు ఎక్కువ లేవు అక్కడ కాల్చడానికి, సగమే కాలేట. అయినా సరే బాగా కొరికి చూశాడు, పర్వాలేదు బాగానే ఉంది. ఆటవీకుడికి రుచి ఏం తెలుస్తుందంటే ఆటవీకు రుచి తప్ప ఆ కచాపచా నమిలేటువంటి ఆ మాంసం చిన్న చిన్న ముక్కలు తెచ్చి శివుడికి తినిపించాట. తిను శంకర, ఎందో లేదు, నువ్వు తినయ్యా అంటుంటే ఆనందంగా తినేశాడు శుభ్రంగా. కించిత్ భక్షిత మాంసశేష కబళం నవ్యోపహారాయతే. అబ్బా, ఇలాంటి ఉపహారం, ఇలాంటి టిఫిను నేను ఇంత సృష్టి చేశా కానీ ఇంత సృష్టిలో ఎవడూ నాకు పెట్టలేదు. అందరూ లడ్డూలు తెస్తారా, పాయసం తెస్తారా, స్వీట్లు తెస్తారా, శివుడికి ఇష్టం అని చెప్పి మైసూర్ పాకులు చేసుకుని నాకు చెయ్యి ఇలా అని వాళ్ళు మాత్రం ఇలా అనుకుంటారు. కానీ భక్తుడు, నిజమైన భక్తుడు చూసావా, ఎంత చక్కగా మాంసం తెచ్చి ముక్కలు కట్టి ఉడక్క ఉప్పు కారం లేకుండా నవిలి పెట్టాడు ఎంగిలి. పైగా గండూషాం మునిషేచనం పురరిపో దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేష కబళం నవ్యోపహారాయతే భక్తి కిం న కరో వనచరో భక్తావతంసాయతే. ఆ భక్తుడు ఎంత పుణ్యం చేసుకుని ఉండాలి, అతని జన్మ ఎటువంటిది అంటే మనం కూడా అలా చేద్దాం. ఈ అర్చన మేము చేసేస్తాం, చాలా తేలికే, మేము కూడా నోట్లో నీళ్ళు తెచ్చి పోసేస్తాం, మాంసం ముక్కలు పెట్టేస్తాం, చెప్పుల కాళ్ళతో వెళ్ళిపోతాం, మేము కూడా అర్చన చేస్తామని చెప్పి ఈ రోజున ఒక్కొక్కళ్ళు విర్రబీగుతున్నారే. అందుకోసం అని చెప్పి శివ పరమాత్మ వాడికి పరీక్ష పెట్టాడు. ఎందుకంటే భక్తి నిజమైందో కాదో తేలాలి కదా. నటిస్తున్నాడా తెలీదా, నిజమైన భక్తుడా కాదా? అందుకని ఏం చేశాడు, కళ్ళంతా ఒక శివుడి కన్ను వాచిపోయినట్టు బ్లడ్ కారుతున్నట్టు చూపిస్తాడనమాట, రక్తం కారుతుంటు రక్తధారలు. అప్పుడు భగవంతుడిని చూసి ఏడుస్తాడు, అయ్యో పరమాత్మ ఏమైంది, నేను పెట్టిన ఫుడ్ ఏమైనా నీకు ఒంటికి పడలేదా, వికటించిన ఆహారము ఏమైంది స్వామి అని చెప్పి. అటవీకులకి మూలికా వైద్యం తెలుస్తుంది కాబట్టి గబగబా వెళ్ళి మూలికలు 4 కోసుకొచ్చి ఆ రసం పిండాడు శివుడి కంట్లో. ఒక కన్ను బాగైపోయింది, 2వ కన్ను రావాల్సిన మొదలుపెట్టింది. అమ్మో ఏమైందో ఈ కంటికి తగ్గట్లేదని చెప్పి పాపం వెంటనే కన్ను పీకి పెట్టేశాడు అక్కడ. ఐ ట్రాన్స్ప్లాంటేషన్ అనమాట. పసర వైద్యంతో అంటే ఆయుర్వేదంతో ఐ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది అక్కడ. 2వ కన్ను కూడా రక్తధారలు మొదలుపెట్టి ఏం చేయాలో తెలియక 2వ కన్ను కూడా పీక్కున్నాడు. ఆ పీకేటప్పుడు ఏమనుకుంటాడు, నేను 2 కళ్ళు పీకేసుకుంటే నాకు కనపడదు శివుడి కన్ను అని చెప్పి కాలి బొటన వేలు గుర్తు తీసుకెళ్లి శివుడి మొహం మీద శివుడు కన్నున్న చోట గుర్తుగా పెట్టి తన కంటిని ఆ యొక్క బాణం పుల్ల కొన్ని పసలు రాసి అది తీసి దానికి పెట్టాడు. పెట్టేసరికి 2 కళ్ళు వచ్చాయి. చూసా, భక్తి అంటే అది. ఎలా చేస్తే అలా చేస్తే భక్తి అని అనుకోవటం కాదు, అంత మూఢ భక్తి ఉండాలంటే సమర్పణ భావం, పూర్తిగా మొత్తం సమర్పణ భావంతో చేసేది భక్తి అనబడుతుంది. నీకు జ్ఞానం ఉండి తెలిస్తే మంచిగా చక్కగా మంత్రంతో, వస్తువులతోటి, సమస్త పదార్థాలతోటి శివార్చన చేయొచ్చు. శివార్చన అనేక రకాలుగా చేయొచ్చు. చాలా మందికి అసలు విభూతి చాలు, నీళ్లు పోస్తే చాలు, ఇంద్ర పత్ర వేస్తే చాలు అనుకుంటాను. కాదు, నీ దగ్గర శక్తి ఎంత ఉంది, నీ దగ్గర ద్రవ్యం ఎంత ఉంది, నీ దగ్గర పదార్థం ఎంత ఉంది, సమస్త వస్తువులు, సమస్త పదార్థము, సమస్త శక్తిని ఉపయోగించి శివ పరమాత్మ యొక్క పూజ చేయమని చెప్తోంది శాస్త్రం మనకి. శంభో మహాదేవ.